వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈ రోజు మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడైతే మనం జర అట్లా చక్కర్లు కొట్టడానికి పోతున్నాం. చక్కర్లా. సో గైస్, బాడీ కండిషన్ అయితే ఇది కొంచెం ఫ్లాట్ అయిపోయినా ఇంకొక 2 రోజులు అయితే మంచిగా వచ్చేస్తుంది. లెట్స్ గో. ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాం మీకు. బ్రేక్ఫాస్ట్ అయితే వెరీ లో ఎనర్జీ. ఇట్లా తిని బయటకు వెళ్ళాలంటే మాత్రం మరి అసలు ఎనర్జీ ఉండదు. 4 eggs బాయిల్ వేసుకున్నా. సో ఇది ఒక ఛాయ్. ఇది తినేసి మాట్లాడతా అన్బాక్సింగ్ చేద్దాం. షూ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రో, మస్తు ఉంటాయి చూడు. సో గైస్, ఇప్పుడైతే షాపింగ్. సో ఇదే మన అవుట్ఫిట్. ఏముంది బాయ్, మనం అబ్బాయిలు ఎట్లా వేసినా నడుస్తుంది, కాకపోతే బ్లాక్ వేస్తే నడుస్తుంది. మనకేమో సొక్కాలు అంతగా ఇష్టం ఉండదు. ఈ సొక్కాలు ఈ షర్ట్స్ తీసుకొని ఆడేస్తాం. ఏదో కొద్దిగా మన బైసెప్కి, ట్రైసెప్కి, షోల్డర్కి కరెక్ట్గా సింక్ అయింది. ఇక మా హుజున్నార్లో తీసుకుంటే ఇది పట్టదు. సో గైస్, అన్బాక్సింగ్ చాలా వచ్చినాయి. మనం ముందు టెక్ ఛానల్స్ స్టార్ట్ చేద్దాం. సో బడ్జెట్ షూ ఇది, ఓకే, మామూలుగా ఉంటుంది. సో గైస్, షూ అయితే ఇది ఎట్లున్నో కింద కామెంట్ చేయండి. లుకింగ్ వైజ్ అయితే సూపర్, మస్తు అనిపిస్తున్నాయి. బట్ మనం ఫుడ్ పెడతాం కదా లోపల, సో మనం కాలు పెట్టే దగ్గర కొంచెం గట్టిగా ఉంది. మరీ అంతేం లేదు కానీ కొంచెం. సో నా సైజు కొంచెం తక్కువైంది అనుకుంటా, లేకపోతే ఒక రౌండ్ వేస్తే సెట్ అయిపోతుంది అనుకుంటా. కానీ సో ఇప్పుడు ఇక్కడ ఈ బాటంలో ఇక్కడ కొంచెం టైట్ అయింది. అంత లేదు, మరి స్పాంజ్ టైప్ లేదు, కొంచెం గట్టిగా ఉంది. బట్ స్టిల్ మంచిగా ఉంటుంది. ఓకే, 650కి ఏమొస్తుందో ఏం రావట్లేదు. సో లింక్ అయితే కింద పెడతా, ఒకసారి ట్రై చేయండి. లెట్స్ గో, వెళ్ళిపోదాం. సో గైస్, లైక్ మీకోసం మీకు అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ ఒక క్లిప్ తీస్తున్నా. షూ జీవితం ఆయన గేర్ రాడ్ వేసి గేర్ రాడ్ దగ్గర చూడు ఎట్లా అయిపోయిందో. సో ఇలా చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, క్వాలిటీ వైజ్గా. సో అంటే నేను వేసుకొని వచ్చిన ఇంకా ఊరి నుంచి. సో ఒక క్లిప్ తీసిన, కొత్త వీడియోనే ఒక క్లిప్ తీసిన. సో అది మిస్ అయింది. బాగుంది షూ అయితే, క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది. బట్ సాక్స్ అనేవి కొంచెం థిక్నెస్గా వేసుకోండి. మరీ పల్సటి సాక్స్ కాకుండా కొంచెం థిక్నెస్ వేసుకోండి. సెట్ ఓకేనా. 599 ఉంది, తీసుకోండి. నైస్, బాగుంది, నాకైతే నచ్చింది మోడల్. లైక్ ఏమొస్తుంది అవి ఏం రావట్లా. మన 600కి ఏమొస్తుంది అట్లా. ఊరికి వెళ్ళి వచ్చిన మా జీవితం అట్లుంటుంది రా భయ, పరిస్థితి అట్లుంటుంది. ఏం చేస్తాం. బుడద కొత్త షూ ఇప్పుడే రివ్యూ ఇచ్చిపోయినా. లెట్స్ గో. ఏమైనా తినాలి, తిని జిమ్కి వెళ్దాం. పరే ఫుల్ ఆకలి అవుతుంది. పోయిన పని ఏది కాలే, సోమవారానికి పోస్ట్ పడింది. సో గైస్, గుడ్ మార్నింగ్. నేను షాపింగ్కి పోయినా కానీ అది కూడా అంత సెట్ కాలేదు. మళ్ళీ మండే పోవాలి. సో నాకు రిజిస్ట్రేషన్ దగ్గర పని ఉంది. మళ్ళీ ఇంకో వ్లాగ్ తీస్తా కదా, ఆ వ్లాగ్లో చెప్తా. సో ఇప్పుడు ఏమైందంటే పెద్ద టాస్క్ ఏంటంటే, నాకు ఎవ్రీ మంత్ స్టాక్ వస్తుంది. నాకు వచ్చేదే ఒక 2 kg వే ప్రోటీన్, ఒక క్రియాటిన్, ఒక ప్రీ వర్కౌట్, ఒక ఫిష్ ఆయిల్, ఒకటి మల్టీవిటమిన్. సో ఈ స్టాకు ఎక్కడో మిస్ అయింది, అర్థమవుతుందా. సో నాకు ఎప్పుడో పోయిన ఈ మంత్ ఇది తారీఖు, ఈరోజు 5వ తారీఖు, 4వ తారీఖు ఈరోజు. సో నాకు పోయిన మంత్లోనే 27కి రావాల్సిన స్టాక్. సో ఇంకా నా ఫ్రెండ్ గారిది ఒక 8K స్టాక్ పెట్టుకుంటాడు. సో మన కూపన్ కూడా యూజ్ చేసే పెట్టుకుంటూ పాపం వాంది కూడా రాలేదు. సో ఇప్పుడేమో Deliver.com లేదు. సో ఆ Deliver.com అనేది ఈ నుంచి మేనేజర్ ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు అడిగి పోవాలి. సో ఎట్లా మిస్ అయింది, ఎందుకు మిస్ అవుతుంది, అసలు మీరు ఎందుకు లేట్ చేస్తుర్రు, ఇది మాట్లాడి అవసరమైతే నా Deliver.com అనే వెబ్సైట్లో ఏమాకనని చెప్పి ఈ కార్డ్ ఇంకేదైనా ఉందేమో చూసి అది చెప్పాలి. ఇది పెద్ద రిస్క్ అవుతుంది నా టౌన్లో, నా పిల్లగాలకు మొత్తం. సో దీని గురించి మాట్లాడాలి, చేద్దాం. లెట్స్ గో. ఇది వెంకటేశ్వర ఉందారా? నాదే డి వెంకటేశ్వర మిరల్గూడ రోడ్డు, వెంకటేశ్వర ఫంక్షన్ పక్కన. ఇది నీదే ఇంకా. సో గైస్, విషయం ఏంటంటే ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా. ఫ్రైడ్ రైస్, లెట్స్ గో. ఇది తినేసి ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. సో విషయం ఏంటంటే Deliver.com దగ్గరికి వెళ్ళాం. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి Deliver.com వాళ్ళ ఆ వెబ్సైట్ వాళ్ళకి, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినా కదా, వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు, డెలివరీ బాయ్స్ అనేవాళ్ళు లేరు.
విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాడ మ్యాన్ పవర్ లేదు, సో పనిచేసే వాళ్ళు లేరు పోరగాళ్ళు Dilo.comకి. ఆ కొరియర్స్ అనేవి రావట్లేదు, సో అది ప్రాబ్లం. ఇంకోటి అసలు నల్గొండ అంటే ఈ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో నేను ఆ ప్రోడక్ట్స్ నాకు డెలివర్ కావాల్సింది 2వ తారీఖు. సో అది విషయం కథ. ఇప్పుడు వాళ్ళని ఏం అనలేకపోతున్నా, నల్గొండ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. సో మా ఫ్రెండ్ గారికి వచ్చింది, కానీ వాడు ఏం చేసిందంటే అసలు రావట్లేదు ఏం రావట్లేదు అని చెప్పేసి నాకు రిటర్న్ కావాలని చెప్పేసి రిటర్న్ పెట్టిండు. ఇప్పుడేమో పోయి చూస్తేనేమో ఆడుంది, మళ్ళీ వాడేమో ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర ఉన్నాను మళ్ళీ మెయిల్ పెట్టిండు. సో చూడాలి సాయంత్రం ఏమవుతుందో. అయితే వీడికి డెలివరీ అని వచ్చేసింది. సో డెలివరీ అని వచ్చేసింది, డబ్బులు ఏమో కట్ అయిపోయినాయి కదా. సో అందుకని చెప్పేసి పోయి మాట్లాడినాం. సో ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఓకేనా, అంతా ఓకే. ఇంకోటి మజిల్ విలేజ్ వాళ్ళ వెబ్సైట్లో మీరు ఏ ప్రోడక్ట్స్ కొనాలనుకున్నా వాళ్ళు ఏదో ఒకటి దేనికో దానికి పంపిస్తారు. నేను నా టౌన్ వాళ్ళకి చెప్పిన, లైక్ 508204 మా టౌన్ వాళ్ళకి చెప్పిన, అబ్బాయిలు మీరు వినండి నేను చెప్పేసిన, మీరు ఎటువంటి భయం లేకుండా ఈసారి నుంచి ఆర్డర్ చేసేసుకోండి. నేను ఇప్పుడు సెకండ్ టైం ఆర్డర్ పెట్టిన కొన్ని ప్రోడక్ట్స్ నాకు కావాల్సినవి, అందులో ఈ కార్డ్కి వెళ్ళిపోయినాయి. ఈ కార్డు నుంచి వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ కార్డులో నుంచే వస్తాయి, మీరేం టెన్షన్ పడమాకండి, ఈ కార్డుకి వస్తాయి. Dilo.com అనేవి రావు, ఓకేనా. సో ఎటువంటి భయం చింద లేకుండా నా కూపన్ కోడ్ వాడి మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా కూపన్ కోడ్ వాడి కొనుక్కోండి. సైదా ఎంబీ నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, మీరు ఏం భయపడకుండా పెట్టేసుకోండి, ఓకేనా. ఈసారి ఈ కార్డుకి వెళ్ళిపోతాయి, Dilo.comకి వెళ్ళవు, అండ్ వీలైనంత తొందరగా వాళ్ళు ప్రోడక్ట్స్ పంపిస్తారు. ప్రాబ్లం ఇక్కడ డెలివరీ బాయ్ది అండ్ వెబ్సైట్ది, లైక్ మజిల్ ప్లేస్ వాళ్ళది కాదు. వాళ్ళు నువ్వు ప్రోడక్ట్ బై చేసిన 2 డేస్కి పంపించేస్తారు, కానీ వీళ్ళు తీసుకురావట్లేదు కదా, వీళ్ళది ప్రాబ్లం, అట్లా అనమాట. వేసుకో. సో గైస్ ఇప్పుడైతే ఇది ప్రీ-వర్కౌట్ మీల్, ఎగ్స్ తోటి రైస్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. ఫుల్ ఆకలి అవుతుందరా ఆయన. తినేసి జిమ్కి వెళ్దాం. లేసుకో. మీరు నా బ్లాగ్స్ అనేవి సరిగ్గా చూడట్లేదు అబ్బా, నాకైతే నేను కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా, ప్లస్ మీ విషయంలో డిమోటివేషన్ అవుతున్నా. ఎందుకు చూడట్లేదు మీ విషయంలో, నా విషయంలో కాదు, మీ విషయంలో ఎందుకు చూడట్లేదు? మా వాళ్ళు ఇంత మంచిగా చెప్తున్నా కదా, ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి మీ విషయంలో డిమోటివేషన్ అవుతున్నా. స్టిల్ ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎందుకు ఇంత కష్టపడుతున్నా, వీళ్ళు ఎందుకు చూడట్లేదు, లైక్ నేను ఏమైనా మిస్టేక్ చేసుకుంటున్నానా? సరే, జిమ్లో లైటింగ్ అంటే కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. నేను మీలాంటి మిడిల్ క్లాస్ వాడిని, లైక్ నేను వెళ్ళాలన్నా 20 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్ వెళ్ళాలి జిమ్కి, ఓకే. ఇక్కడ ఉన్నది ఇది ఒక్కటి. సో నాకు మంచిగా ఉంది, టైం ఉంది, టైం సేవ్ అవుతుంది, అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నాను. సో జిమ్ విషయంలో ఇగ్నోర్ చేయమాకండి. జిమ్ విషయంలో ఇగ్నోర్ అయితే చెప్పండి, నేను జిమ్ కూడా మార్చి పడేస్తా. కానీ బ్లాగ్స్ చూడండి, ఎందుకంటే మీరు చూస్తున్న కొద్దీ నాకు ఇంకా ఫిట్నెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువ ఇవ్వబుద్ధి అవుతుంది. సో లెట్స్ గో. నేను కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చేయండి, మీ చేతిలోనే ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడైతే వర్కౌట్ చేద్దాం. బాడీ కండిషనా వస్తుంది, ఇంకా వస్తుంది, ఉంది. లెట్స్ గో, వర్కౌట్ మంచిగా చేద్దాం పరి. సో గైస్ ఇప్పుడు నేను ఒక న్యూ వర్కౌట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన, లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, ఓకేనా. సో అదేంటంటే ఆల్రెడీ వ్లాగ్ లెంత్ అయిపోయింది కదా, సో మనం నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. బేసిక్గా ఏంటంటే ఈ వర్కౌట్ షెడ్యూల్ ఏంటంటే, సో నాది ఆల్రెడీ హైపోట్రోపీ రేంజ్ అయిపోయింది, ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయినా నేను, ఓకే. నేను హైపోట్రోపీ చేసినా నాకు అంత మజా రాట్లా, ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొంచెం మజిల్ని ఫటిక్ చేయడానికి ట్రై చేస్తా, అండ్ ఇంకొంచెం మజిల్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఓకే. మెయిన్లీ సింపుల్ కాన్సెప్ట్ ఏంలా, నువ్వు మజిల్ని ఎంత అయితే అంత డ్యామేజ్ చేయాలా, మంచి డైట్ ఫాలో అవ్వాలా, రికవరీ ఇవ్వాలి బాడీకి, సింపుల్ ఇదే రన్ అవుతుంది, ఓకే. బట్ టెక్నిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ అనేవి అది అర్థం కాదు, రియాలిటీకి వచ్చేసరికి అర్థం కాదు, ఓకే. సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను న్యూ వర్కౌట్ ఫాలో అవుతున్నా, లైక్ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా, ఓకేనా. సో ఇది వచ్చేసి 5, ఓకే. నా వెయిట్ రేంజ్ వచ్చేసి నేను హైయెస్ట్ వెయిట్ ఎంత చేయగలుగుతా, ఫర్ ఎగ్జాంపుల్ 10 చేయగలుగుతా, అందులో మీడియం వెయిట్ తీసుకోవాలి 5 తీసుకొని 1 2 3 ఇట్లా ఒక 15 రావాలా మనకి. 16 కంటే ఎక్కువ రావద్దు, ఆ వెయిట్ చూజ్ చేసుకోవాలా. 15th 16th రిప్స్ రాగానే వెంటనే 2.5 తీసుకోవాలా, ఓకే. మళ్ళీ ఎన్ని వస్తాయి అన్ని, ఒక 10 to 12 ఎన్ని వస్తాయి అన్ని. సో ఇలా చేసి ఒక సెట్ అవుతుంది. ఇలా నేనైతే ఈజీగా 5 సెట్స్ చేస్తా, ఓకే. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే హైలీ హైపోట్రోపీ అవుతుంది మజిల్, అండ్ ఎక్కువగా ఫటిక్ అవుతుంది. సో ఇది నేను పెట్టుకున్నా. బిగినర్స్ మాత్రం అస్సలు సజెషన్ చేయను, ఇంటర్మీడియట్ లెవెల్ అయితే మాత్రం కమాన్ లెట్స్ గో గుద్దుపడేది.
సో లైక్ ఇది అన్ని వర్కౌట్స్కి వర్క్ అవుతుంది ఇంకంతే. సో గైస్ ఇది ఫస్ట్ సెట్. అలాగే ఇప్పుడు నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ సెట్ నార్మల్గా చేస్తున్నా. ఓకే, 1 2 3 4 5 14 15 16 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను అటుపక్క 10 మళ్ళీ ఇటుపక్క 10 వేస్తా. మొత్తం 60 kgs అవుతుంది. సో మళ్ళీ వెంటనే నేను ఒక సెట్ చేసి మళ్ళీ అటుపక్క ఒక ప్లేట్ ఇటుపక్క ఒక ప్లేట్ తీసి ఇది వార్మప్ సెట్ టైపు. ఓకే, ఇది కౌంట్లెస్, ఇది కౌంట్ ఉండదు. ఓకే, అటుపక్క ఒకటి ఇటుపక్క 10 వేసిన తర్వాత మళ్ళీ ఒక సెట్ కొట్టి వెంటనే మళ్ళీ వితౌట్ రెస్ట్ తోటి అటుపక్క 10 ప్లేట్ ఇటుపక్క 10 ప్లేట్ తీసి మళ్ళీ వెంటనే 10 ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకో సెట్ కొడతా. అది ఒక సెట్ అవుతుంది. అర్థమైందా? అంటే మనం ఒక్క సెట్కి ఎంత లేదని 26 to 30 రిప్స్ చేయాలి. చూసుకో మరిగా, అది ఓవర్గా హైపోట్రోఫీ అవుతుంది. అందుకే బిగినర్స్ అనేవి అసలు నేను సజెషన్ చేయను. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అయినా సరే ఖచ్చితంగా చేయాలని నేను చెప్పట్లేదు. ప్రో అడ్వాన్స్ లెవెల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏమైనా మీరు కాంపిటీషన్స్కి వెళ్ళి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి బాయ్స్, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు నేను అటుపక్క 10 ఇటుపక్క 10 వేసిన కదా, పోతూ నేను అటుపక్క 20 ఇటుపక్క 20 వేసి, అంటే ఇటుపక్క 30 ఇటుపక్క 30 వేసి మళ్ళీ వెంటనే 15 డ్రాప్ చేసి కొడతా. అంటే ముందు లెట్స్ గో. 1 2 3 15 కమాన్. లెట్స్ గో. సో అంటే మనం ఒక్క సెట్కి 25 పైన కొడుతున్నాం రిప్స్, అర్థమైందా? సో ఇది ఒక సెట్. సో ఇట్లా 3 sets చేసినా చాలా నాయన. నేనన్నా 4 sets కొడతా, 4 5 అట్లా డిపెండ్స్, ఎనర్జీని బట్టి మార్చుతూ ఉంటా. సో మళ్ళీ వెయిట్ వేయాలా, మళ్ళీ చేయాలా, వెయిట్ తీయాలా, అట్లా. లెట్స్ గో, నెక్స్ట్ ఎలివేషన్లో వెళ్దాం. ఒక 3.5 years నుంచి నేను సోషల్ మీడియాలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఎవరు అంటే ఎవరు లేరు పార్ట్నర్. నేనేం చెప్తున్నా, ప్రతిరోజు నేనే వెయిట్లు వేసుకుంటా, నేనే వెయిట్లు తీసుకుంటా, నేనే అన్ని సెట్ చేసుకుంటా. ఎవరు రారా బాయ్. ఒకవేళ నీకు ఆల్రెడీ జిమ్ పార్ట్నర్ ఉంటే డోంట్ మిస్ యువర్ జిమ్ పార్ట్నర్. బికాస్ జిమ్ పార్ట్నర్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి బాడీలో మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. లెట్స్ గో. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అప్పర్ చెస్ట్కి. సో ఇక్కడ నేను మిషనరీ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, సో ఇప్పుడు మిషనరీ అనుకోండి, లైక్ ఇట్లా వెయిట్ తీసుకొని ఇట్లా వెయిట్ డ్రాప్ చేసుకోవచ్చు, వెయిట్ వేసుకోవచ్చు. అందుకని కొంచెం ఇది ఒకటే ఉంది మిషనరీ, ఇంకా పోతే అక్కడ ఒకటి ఉంది, అదే మనం ఫ్లై చేసినాం కదా ఇప్పుడు, అది. లెట్స్ గో. కొంచెం ఇది పర్లేదు, మస్తు అనిపిస్తుంది నాకు.
మా అమ్మ సో మేముందే ప్రతిరోజు కష్టపడుతున్నా, ప్రతిరోజు. మీకు ఎందుకు రావట్లేరా బాయ్ మోటివేషన్ ఒక్కనే చేస్తున్నా సెల్ఫ్గా. అమ్మ ఇంత కసితో ఉన్నా నేను, మీకు ఎందుకు రావట్లేదు నాకు మోటివేషన్? నాకు అర్థం కాకూడదా? చూడు అసలు నేను ఎవరు లేరు జిమ్లో, పిచ్చోళ్ళలాగా మీతో మాట్లాడుకుంటూ చేసుకుంటాను నేను. ఇంత మోటివేషన్ వస్తుంది. ఏమో యాక్టింగ్ ఎన్నిసార్లు చేస్తా యాక్టింగ్? ఒకవేళ నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకుందాం, వీడియోలో మీకోసం వ్యూస్ కోసమో మోటివేట్ చేయడానికి యాక్టింగ్ చేస్తాను. ఎన్నిసార్లు చేస్తా చూడు, నేను ఎంత న్యాచురల్గా మాట్లాడుతున్నా చూడు. ఏడుండాలా దమ్ము ఉంటే అన్నీ వచ్చేస్తాయి. సో గైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ మీలు టోటలీ మొత్తం 6 ఎగ్స్. ఓకే, దీంట్లో అక్కడక్కడ చికెన్ ఉంటుంది, లైట్గా చికెన్ ఉంటుంది. ఎట్లుంది మీలు? కలర్ఫుల్గా ఉంది కదా. సో మొత్తం ఒక రైస్ వచ్చేసి మీకు అంత అనిపిస్తుంది కానీ రైస్ అంత ఏమి ఉండదు. ఇంకా వెజిటేబుల్స్ అవి ఉన్నాయి. రైస్ ఒక 250 గ్రామ్స్ ఉంటుంది, అంత నుంచి ఏమి ఉండదు. సో గైస్, బ్లాగ్ అనేది ఇంకా చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే. సో ఇంకేమంటే మనం నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. లైక్ ఇంకొక 2 days తర్వాత మళ్ళీ వెళ్తా, మండే అట్లా వెళ్తా. సో షాపింగ్ ప్లస్ అవి 2 చూసుకొని వచ్చేద్దాం. షాపింగ్ కూడా చేసుకోవాలి, చాలా రోజులు అవుతుంది. బట్టలు కూడా మొత్తం లైట్గా మోడల్ అట్లా వేద్దాం. ఈ బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేస్తుంది అంత. బాయ్, టాటా. నెక్స్ట్ బ్లాగ్లో వద్దాం. మీరు బ్లాగ్స్ అనేది చూస్తూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తే మాత్రం క్రేజీ కంటెంట్ ఇస్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇక ఎక్స్పెక్ట్ చేయలేదు.